మీరు సుఖంగా నిద్రపోతున్నారా? నేటి వాక్య భాగం కీర్తనల 3వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదవండి. మనం ఎంత బాగా నిద్రపోతున్నామనేది కొన్నిసార్లు మనమెంతగా ప్రభువునందు నమ్మిక ఉంచామనే విషయాన్ని సూచిస్తుంది. యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటిని అని దావీదు అంటున్నాడు 5వ వచనంలో. ఇలా మనం ఎప్పుడైనా చేయవచ్చని అనుకుంటాం, కానీ దావీదు ఉన్న పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏం చేస్తాం? అతడు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తన కుమారుడైన అబ్షాలోము నుండి తప్పించుకోవటానికి యెరూషలేము నుండి పారిపోయాడు. ఇప్పుడు దావీదు తన సైన్యంతో అరణ్యంలో ఉన్నాడు. మీ సొంత కుమారుడు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రమాదకరమైన అరణ్యంలో ప్రశాంతంగా పరుండటం కష్టం. భౌతికపరమైన ప్రమాదం గురించి దావీదు ఆలోచించడం లేదు. దేవుడు తనను కాపాడతాడని అతనికి తెలుసు. తన అంతరంగంలో ఆత్మ సంబంధమైన భావోద్వేగంతో కూడిన వేదనకు అతడు గురయ్యాడు. ఎందుకంటే రాజ్యము తన యొద్ద నుండి పట్టబడటం అతన్ని కృంగజేసింది. అయితే దావీదు ఇలా అంటున్నాడు, ప్రభువా, నా హృదయంలో నాకు సమాధానాన్ని నువ్వు దయచేయగలవు. నాకు అవసరమైన కాపుదలను, దృక్పథాన్ని నువ్వు అనుగ్రహించగలవు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా నువ్వు నాకు సహాయం చేయగలవు. ప్రతి సమస్యకు మూలం హృదయంలోని సమస్యే, వెలుపల సైన్యం కాదు. లోపల వేదనే తనకు నిద్ర పట్టకుండా చేస్తుందని దావీదుకు తెలుసు. ఈ కీర్తనను దావీదు మొర్రపెడుతూ ప్రారంభిస్తున్నాడు. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. వచనం 1. సహాయం కొరకు అతడు అర్థిస్తున్నాడు. దావీదు ఈ కీర్తనను ఒక స్తుతి గీతంతో ముగిస్తున్నాడు. వచనం 8. సహాయం కొరకు అర్థించడంతో మీరు రోజు ఆరంభం కావచ్చు, కానీ ప్రభువునందు మీరు నమ్మిక ఉంచితే దేవుడు మీకు అనుగ్రహించిన సహాయాన్ని బట్టి మీరు ఆయన స్తుతిస్తూ మీరు రోజును ముగిస్తారు.